ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో మార్చి 27 నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలు మరియు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1న జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణ ఏర్పాట్లను వేగవంతం చేయాలని టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు చేపట్టిన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పనులు, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు, భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులను పరిశీలించి అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ అధికారులతో కలిసి శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయం ముందు తాత్కాలికంగా ఏర్పాట్లు చేసిన వంటశాల, ముడి సరుకులు నిల్వ ఉంచే షెడ్లను పరిశీలించి సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేసేందుకు వీలుగా టేబుల్స్, కుర్చీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలయంలోని యాగశాలలో మరమ్మతు పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. టీటీడీ స్థానిక ఆలయాల్లో ఏ విధంగా అయితే శ్రీవారి సేవకులు సేవలు వినియోగించుకుంటున్నారో అదేవిధంగా ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి ఆలయంలో వినియోగించుకోవాలని సూచించారు. ఆలయ ప్రాంగణం సమీపంలో ఫోటో ఎగ్జిబిషన్, సాంస్కృతిక కార్యక్రమాల వేదికను పరిశీలించారు. మధ్యాహ్నం కూడా 4 వరకు పెట్టేనే అవుతుంది. మనకు జనాలు కూడా ఉంటారు. ఓకే చేద్దాం. ఇది కదా ట్రాన్స్లోకేషన్ చేద్దాం. అవసరం కూడా రాదు అంటే ఈ బాధ ముందు చేర్చుకోవాలి. 55,000 అవి ఒకసారి ఏదో రవి ఫ్యాన్ పెట్టి దీంట్లో ఎక్కడ పెడతారు? ఓకే పెట్టారు అంతా అదే మాదిరి పెట్టారు. ఇక్కడ బాయిలర్ రూమ్ కొంచెం ఇటు సైడ్ కూడా కట్టమని ఆఫీస్ మనం ఈసారి ఏం చెప్తామంటే ఇది అవి పనిచేస్తున్నాయా అంటే అయితే తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. ఈసారి మళ్ళీ ఇప్పుడు పెద్ద చెట్లు తెప్పించేసి మొత్తం అక్కడ ఉన్న నేను ఎట్లా కొట్టారు వాడినారు. బట్ ఇప్పుడు లేదా వాటరింగ్కి మీరు ఇప్పుడు ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. కాదు ఇప్పుడు లాస్ట్లో అలా వేసుకోవచ్చు కదా మీరు. అదే సరే అవి రేడార్ ఎక్కడికి ఇది నేటివ్ స్పీస్ ఎక్కడికి మీరు గతంలో లాస్ట్ వస్తే రాలేదు. సార్ అనుమతి సార్ మధ్యలోకి రా సార్ అట్ట సార్ ఇది ఒకసారి చెక్ చేద్దాం ఎంత అనేది. పోయినసారి బేస్ చేసుకొని
పెయింటింగ్ చేసి చేసిన అందరికీ నమస్కారం. స్వాగతం. ఇందాక అడ్వర్టైజ్ అవుతుంది, ఇప్పుడు నోట్స్ చేసుకుంటారు. తర్వాత ఫైనల్గా సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇన్ఫర్మేషన్ బోర్డ్స్, డ్రింకింగ్ వాటర్ సప్లై, తర్వాత రోడ్స్ అండ్ బిల్డింగ్స్ యూనిట్ ఇంజనీర్ వాళ్ళ కాంటాక్ట్ చేసి లాస్ట్ ఇయర్ లాగానే సేమ్ రూట్స్ ఇన్స్పెక్షన్ మళ్ళీ సార్ ఫ్రంట్ సైడ్ ఉన్నట్టుగానే బెల్ట్మెంట్ సైడ్స్లో కూడా ప్రొవైడ్ అంటే బుషెస్ అనేది కూడా క్లియర్ చేసేసారు. ఆ తర్వాత స్టాఫ్కి అది స్వీట్ వాళ్ళు పని చేసుకుంటే వాటర్ వేసుకొని బాగా వేసుకొని సార్ని నేను ఫస్ట్ చూశాను. అసలు దాని గురించి అసలు చెప్పదు. అది చాలా బాగా చూసుకోవాలి, ఇవి ఉండాలి. మ్యూజిక్ కాలేజ్ యొక్క విద్యార్థుల చేత రామాయణం మీద ఒక రూపకం చేస్తూ ఒక ఫోక్ డ్యాన్స్ పెడుతున్నాం సార్. ఈ లోకల్ టెంపుల్స్ తర్వాత అవుట్ సైడ్ టెంపుల్స్తో కలిపి ఒక ఎగ్జిబిషన్ ప్లాన్ చేస్తున్నాం. ఇచ్చాము. మేజర్ వర్క్స్ సంబంధించి కూడా శాంక్షన్ అని ఇవ్వడం జరిగింది. ఇంకా మన వైపు నుంచి సో ఇక నుంచి కంటిన్యూగా ఈ ఫోకస్ అంటిల్ కంప్లీట్ అయినంత వరకు కూడా ఈ బ్రహ్మోత్సవాల మీద మనం ఫోకస్. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు, అందులో ముఖ్యంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం సంబంధించి అరేంజ్మెంట్స్ మీద ఈరోజు టీటీడీకి సంబంధించిన అందరు ఆఫీసర్స్తో రివ్యూ చేయడం జరిగింది. మార్చి 27 నుంచి ఏప్రిల్ 5 వరకు జరిగే ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా చేసేందుకు గతంలో మాదిరే అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇప్పటికే గేరప్ అయినాయి. వాళ్ళ యొక్క ఏర్పాట్లన్నీ చాలా చక్కగా చేస్తూ ఉన్నారు. సో ఆల్ డిపార్ట్మెంట్స్ యొక్క నీడ్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళ అవసరాలన్నింటినీ కూడా ఈరోజు మరొకసారి రివ్యూ చేసుకోవడం జరిగింది. సో భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా బ్రహ్మోత్సవాల్లోనూ మరియు సీతారామ కళ్యాణం చక్కగా వీక్షించే దానికోసము భక్తుల వైపున ఉన్న సౌకర్యాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకు త్రాగునీరు అయితేనేమి, తర్వాత ప్రసాదాలు, తర్వాత భోజన సదుపాయాలు, తర్వాత సమ్మర్ కాబట్టి సమ్మర్లో ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఏర్పాట్ల మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతూ ఉన్నాము. దాంతోపాటు ఇక్కడికి వస్తున్న ఎంప్లాయీస్కు ఉండడం కోసము ఆ బ్రహ్మోత్సవాల్లో వాటికి సంబంధించిన అరేంజ్మెంట్స్ మీద, కళ్యాణం రోజు ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ కూడా అరేంజ్మెంట్స్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. సో ఆల్ డిపార్ట్మెంట్స్ అంతా కూడా నెక్స్ట్ ఈ రోజు నుంచి కంటిన్యూగా ఎవ్రీ వీక్ వాళ్ళ యొక్క వర్క్స్ను రివ్యూ చేసుకుంటూ ఈసారి జరగబోయే శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను, ముఖ్యంగా అందులో అతి ముఖ్యమైన శ్రీ సీతారామ కళ్యాణం అరేంజ్మెంట్స్ను చక్కగా చేస్తామనేసి టీటీడీ నుంచి భక్తులందరూ పాల్గొనేసి శ్రీ సీతారామ కళ్యాణం విజయవంతంగా చూస్తూ బ్లెస్సింగ్స్ పొందాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ్వర.